వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. ఆషాఢ బోనాల సందర్భంగా గోల్కొండలో తొలి బోనం ఎత్తుకున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఆచారం ప్రకారం గోల్కొండలో తొలి బోనం కుమ్మర్లు సమర్పించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ తొలి బోనంపై దీపం వెలిగించి బోనం ఎత్తుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో ఉన్న ప్రజలు చల్లగా ఉండాలని వందల సంవత్సరాల నుంచి బోనాలు సమర్పిస్తున్నారు. గోల్కొండలో మొట్టమొదటి బోనాన్ని కుమ్మరుడు సమర్పిస్తూ వస్తున్నారు. మైసూర్ కేంద్రంగా పరిపాలన చేసిన ప్రజాపతి సమాజం గొప్ప చరిత్ర కలిగిన వారు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడవేసేందుకు దేవుడే దిక్కు అని అమ్మవారి ఆశీర్వాదం కోరుతూ 516 బోనాలతో తొలి బోనం సమర్పిస్తున్న సందర్భంలో ఈ కుమ్మర సమాజానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దీని తర్వాతనే హైదరాబాద్లో లాల్ దర్వాజా, ఉజ్జయిని, తదుపరి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనం సమర్పించే సాంప్రదాయం ఉంది. అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. పేద ప్రజానికానికి మీరు అండగా ఉండి చల్లగా చూడాలని కోరుతున్నాం. ప్రజలకు ఏ కష్టం లేకుండా, దుఃఖం, బాధ లేకుండా మంచి పాడి పంటలతో సుఖంగా జీవించే భాగ్యం కలిగించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ప్రజాపతి సంఘం వారితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేస్తున్న శైలజ, ఇస్రోలు శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కృష్ణ, బీసీ సమాజ్ అధ్యక్షుడు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. జగదమ్మ మాత ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంది. జై జగదమ్మ మాతాకి, జై జగదమ్మ మాతాకి. అలాగే విద్యలు మైనాబాద్ గారు కమిటీ సభ్యులు వారిని కూడా స్వాగతిస్తా ఉన్నాం. పెద్దపల్లి నుంచి వచ్చారు. ఉమ్మడి సంఘం అధ్యక్షులు వారిని కూడా ఈ సందర్భంగా సన్మానిస్తున్నారు. మహిళా వాళ్ళు కూడా ఎవరికైనా సన్మానం జరగకుండా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుకు రావాలి. ప్రతి మహిళకు కూడా, ప్రతి కుటుంబ సోదరులకు కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు ముందుకు రావాలి. అందరూ కూడా సన్మానం కిందనే ఉన్నాయా? సరే సరే సరే
తెల్లవారుజాము నుంచే మనకు గోల్కొండలో బోనాల సందడి అయితే ప్రారంభమైపోయింది. కొద్దిసేపటి క్రితమే మనకు ఈటెల రాజేందర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు బోనాల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బోనం కూడా ఎత్తుకోవడం జరిగింది. నమస్తే సార్, ఎట్లా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, లోపల ఎట్లా ఉంది? సార్ సార్ హైదరాబాద్ నగరంలో వందల సంవత్సరాలుగా ముత్తాతలు తాతలు తండ్రులు కొడుకులు మనమలు వందల సంవత్సరాలుగా హైదరాబాదులో ఉన్న ప్రజలందరూ చల్లగా ఉండాలని లస్కర్ బోనాల పేరిట ఇవాళ ఈ ప్రాంతంలో అనాదిగా గోల్కొండ మొట్టమొదటి బోనం మా కుమ్మర సమాజం మా ప్రజాపతి సమాజం మొదటి నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తాం.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేసినటువంటి సరిత గారు, ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసినటువంటి కృష్ణ గారు, ఈ ప్రాంతంలో ప్రజాపతి సంఘానికి ఈ బోనాల ఉత్సవానికి నాయకత్వం వహించినటువంటి మా వాళ్ళ పెద్దలందరికీ పేరు పైన ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేశం మొత్తంలో ప్రజాపతిగా ఒకనాడు మైసూరు ప్రాంత రాజధాని కేంద్రంగా ఆ ప్రాంతాన్ని పాలించినటువంటి మా సమాజం, మా ప్రజాపతి సమాజం అనాదిగా గొప్ప చరిత్ర కలిగినటువంటి సమాజం. మళ్ళీ ఈరోజు 516 బోనాలతో పెద్ద ఎత్తున సమాజంలో ఏ రుగ్మతలైతే వ్యాపిస్తూ ఉన్నాయో, ఏ బాధని, ఏ దుఃఖాన్ని అయితే సమాజం అనుభవిస్తూ ఉందో ఆ ప్రజలకి దేవుడే దిక్కు. ఆ ప్రజలకి ఇవాళ అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి పెద్ద ఎత్తున సమాజ హితాన్ని కోరుతూ 516 బోనాలతో ఈరోజు తొలి బోనాన్ని సమర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజాపతి మా కుమ్మర సమాజానికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ తదుపరి హైదరాబాద్లో లాల్ దర్వాజా బోనం కావచ్చు, సికింద్రాబాద్ బోనాలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనం సమర్పించి అమ్మవారిని వేడుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి నేను అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం, మొక్కులు చెల్లిస్తూ ఉన్నాం. పేద ప్రజానికాన్ని ఇవాళ మీరే దిక్కుగా ఉంది, వాళ్ళకి చల్లగా చూడాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలకు ఏ కష్టం లేకుండా, ఏ దుఃఖం బాధ లేకుండా మంచి పాడి పంటలతో సుఖంగా జీవించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు.